మహిళలను టార్గెట్ చేసి ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు చంద్రబాబు. పోలీసులు, కూటమి పార్టీ కార్యకర్తలు, నాయకులు చెబితే తప్ప పని చేయడం లేదు. ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ తప్పులు జరుగుతుంటే ప్రశ్నించకుండా ఏం చేస్తున్నాడు అని వైఎస్ఆర్సీపీ ఉమెన్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అన్నారు. మహిళలని టార్గెట్ చేసి మహిళల ఓటులు సాధించి దాని తర్వాత ఆ మహిళల్నే మోసం చేసినటువంటి ఈ సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు. 4 హామీలు ఇచ్చి ఉంటారా అండి మహిళల గురించి సూపర్ 6లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. పూర్తి స్థాయిలో ఏ హామీ కూడా పూర్తి చేయలేదు. ఫ్రీ బస్ అంటారా, అది అసలు ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందని అంటే మనం రోజు చూస్తున్నాము. ఒక ఫ్రీ బస్ ఎక్కాలి అని అంటే పాపం వాళ్ళ అంత సమయంలో వాళ్ళు ఆ పని చేసుకొని రావచ్చు వెనక్కి. పైగా ఇచ్చినటువంటి బస్సు ఏంటి, నాన్ ఏసీ బస్సెస్. ఏసీ బస్ అనేది ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేదు. అంటే మేము ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి మేము ఇచ్చింది తీసుకోండి అనేటువంటి మనస్తత్వం ఉన్న మనిషి మన ముఖ్యమంత్రి గారు. సరే, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క హామీలు పూర్తి చేయలేదు. సరే, ఏదో ఒక రకంగా ఆడవాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగిస్తా ఉన్నారంటే వాళ్ళ మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు. ఎవరైనా రిపోర్ట్ తీసుకొని దీని మీద స్పందించండి అని పోలీసుల దగ్గరికి వెళ్తే అసలు పోలీసుల ధోరణి ఎట్టుందని అంటే ఆ చేసినటువంటి కార్యకర్త చెప్తే తప్ప ఎవరైతే అఘాయిత్యం చేశారో ఆ కార్యకర్త దగ్గరికి వెళ్ళి చెప్పించుకొని రండి, అప్పుడు తీసుకుంటాం మీ దగ్గర నుంచి రిపోర్ట్ అంటున్నారు. అంటే పోలీసులు కూడా కార్యకర్తలో ఎమ్మెల్యేలో చెప్తే తప్ప పనిచేసే పరిస్థితి లేదు. ఇంకా కొన్ని దగ్గరలో కొన్ని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించేటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం మనం. ఎమ్మెల్యేనో మంత్రో చెప్తే మహిళా పోలీసులు కాకుండా మగవాళ్లే పోయి వాళ్ళ మీద ఎట్టంటే అట్ట మాట్లాడినటువంటి సిచ్యువేషన్ నాకు తెలుసు. అంటే ఏదైనా కానీ ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అంత లీనియన్స్ ఇచ్చేసింది అధికారులకు కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు కానీ. ఏ ప్రమాదం ఉన్నా నేను ఎదురు నిలుస్తానని చెప్పినటువంటి మన డిప్యూటీ సీఎం గారు అయితే అసలు కనపడట్లేదు. ఎక్కడ ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? కనీసం ఆయన అంతరాత్మ ప్రశ్నలకైనా జవాబు ఆయనకు దొరికిందో లేదో అని నాకు డౌట్. ఎందుకంటే ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పి అందరి దగ్గర ఓట్లు తీసుకొని ఈరోజు మీరు డిప్యూటీ సీఎం అయిందని జనాల వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల కాదు, ఆ జనాలకి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు ఎక్కడ ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు పవన్ కళ్యాణ్. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళ మాటలు చెప్పారు, మోసం చేశారు, వెళ్ళిపోయారు. పూర్తి స్థాయిలో ప్రజలకు కానీ మా ఆడవాళ్ళకు కానీ అర్థమైపోయింది. వీళ్ళు మాటలు చెప్పారు, మమ్మల్ని మోసం చేశాం, మనం మోసపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయలేదు మనల్ని. చెప్పినటువంటి హామీలతో పాటు చెప్పనటువంటి హామీలు కూడా పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కోసము 12,500 ఇస్తాము అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగిందండి ఆ మీటింగ్ కూడా. ప్రతి దగ్గర మీటింగ్ జరగడం, రివ్యూస్ జరగడం. నాన్న పనిచేసేటప్పుడు ఎంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అని రోజు వచ్చి మేము వినే మాటలు ఇవి. అటువంటిది ఈరోజు రైతు భరోసా కేంద్రాలు అయితే ఏమి, లేకపోతే రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులైతే ఏమి, దేంట్లో కూడా పూర్తి స్థాయిలో ఏది పూర్తి చేయకుండా ఇచ్చామంటే ఇచ్చాం అంటే మళ్ళీ ఎత్తి చూపించకూడదు కదా మీరేమీ చేయలేదు అని. ఆ రకంగా ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడం, జైల్లో పెట్టడం, ఇదొక్కటే పని. పోలీసులకి, ప్రభుత్వానికి, మీరందరికీ ఆడవాళ్ళని ఎవరేమైనా చేసుకోనియండి, ఎన్ని హత్యలు జరగనియండి, ఎన్ని అఘాయిత్యాలు జరగనియండి, అన్నీ వదిలేసి క్రైమ్ కూడా పక్కన పెట్టేసి మీరు చేసేదేంటి? పొద్దున్న లేసి ఒక మనిషిని టార్గెట్ చేయడం, అతని మీద కేసులు కట్టడం, ఆ కేసుల మీద అందరినీ కావాలని చెప్పి తీసుకెళ్లి జైల్లో వేయడం. ఇప్పటికైనా మీకు ఓట్లు వేసిన జనాల్ని పట్టించుకోండి. లేకపోతే రేపు జనాలు మీకు ఏ రకంగా బుద్ధి చెప్తారో మీరు ఆలోచన కూడా చేయలేరు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.